చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండ్రా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. నిండు నూరేళ్లు చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఆ రాక్షస్ చావు కదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా. సార్ ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్, ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడు రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్. నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. దేఖో దేఖో తుమ్ లోగోं का भगवान एक ही एक गोली से मर गया साला. थू, వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. ఏంటి తగెతికేస్తున్నావు? మావా, వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. శుభం. నీ అబ్బా! ఒక్కసారి దాయటానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోన్ అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాను అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాలో ఉన్నాడంటారా బాబు. మామా, అల్లుడు, ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసావా? ఏరా, ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు, చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా, మనం ఎతకాలి కదా. ఎత్తుకండ్రా. రేయ్ విక్రమ్ రాథోడ్, ఆడంగిలా దాక్కున్నావంట్రా? రా రారా బయటికి. రేయ్ పిరికినాయాలా, పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి. అచ్చా, బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను.
ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి. రండిరా రండిరా వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. రేయ్, నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు ఒకడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తా. చూస్తావా? ఏయ్ నువ్వే ఔ! నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. దా! బయట! ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయింది. లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చిత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనపడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏయ్ ఎస్పీ ఏమిటయ్యా ఇది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకేమైనా బుద్ధి ఉందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తొబ్బే తొబ్బే. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానీ మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు. నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి. అయ్యో!